హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఐదో రోజు గణేషుడిని కదిపేసి నిమజ్జనానికి తీసుకెళ్ళామనమాట. ఎప్పుడు కూడా అపార్ట్మెంట్స్‌లోని మండపంలోనే పెట్టేసేవాళ్ళం. ఎందుకంటే అపార్ట్మెంట్స్‌లో ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో అప్పటి వరకు మన గణేష్ ప్రతిమ కూడా అక్కడ ఉంటుంది కదా! పూజలు అందుకుంటారు. అంతేకాకుండా అన్ని గణేష్ ప్రతిమలతో పాటు మన గణేష్ ప్రతిమ కూడా చక్కగా నిమజ్జన కార్యక్రమాలు అవుతాయి కదా! అని చెప్పి గణేష్ మండపంలో పెట్టేవాళ్ళం. మేము రీసెంట్‌గా ఇల్లు మారాము. అపార్ట్మెంట్స్ కాదనమాట మేముండేది. అందుకని చెప్పి మా వీధిలో ఉన్న వినాయకుడు మంటపంలో పెడదాం అనుకున్నాము. కానీ ఎందుకులే మనమే చేద్దాము గణేష్ ప్రతిమని నిమజ్జనం అని అనిపిచ్చింది. అందుకని ఈసారి మాత్రం మా చేతుల మీదుగా మేము నిమజ్జనానికి తీసుకొచ్చి నిమజ్జనం చేశామనమాట కాప్రా చెరువులో. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ అలా మా చేతుల మీదుగా మేము నిమజ్జనం చేసాం. అంటే వాటర్‌లో మనం వేయడానికి అవకాశం ఉండదు. అక్కడ వాళ్ళకిచ్చేస్తే వాళ్ళే చేసేస్తారు. లాస్ట్ ఇయర్ మాత్రం అపార్ట్మెంట్స్‌లో నిమజ్జన కార్యక్రమాలు చేసినప్పుడు కాప్రా చెరువు వరకు మేము కూడా వెళ్ళామనమాట. అపార్ట్మెంట్స్ వాళ్ళందరితో కలిపి నేను, మా అమ్మాయి, నేను అదే ఫస్ట్ టైమ్ వెళ్ళడం. సో, ఇది సెకండ్ టైము ఫ్యామిలీతో వెళ్ళి ఇలా నిమజ్జనం చేసాం. ఇక రిటర్న్‌లో వస్తుంటే ఇలా బొమ్మలు ఇవన్నీ కనిపిచ్చాయి. చాలా బావున్నాయి కదా! ఇంక పిల్లలు చూస్తే వదులుతారా? నేను ఒక బొమ్మ కొనుక్కుంటానని అడిగాను మా హస్బెండ్‌కి. మా హస్బెండ్ అన్నారు, "నువ్వు చిన్న పిల్లవేంట్రా నీకెందుకు" అన్నారు. అయినా గాని నేను కొనిపిచ్చేసుకున్నాను. మనం ఎంత పెద్దవాళ్ళమైనా గాని ఒక్కోసారి సరదాగా ఇలాగ కొనుక్కోవాలనిపిస్తూ ఉంటది కదా!